ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము అన్నారు సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్న చంద్రబాబు ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో తాను పవన్ కళ్యాణ్ ఒకే విధంగా ఆలోచిస్తామన్నారు. ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పెన్షన్ అందించారు. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆదాయం పెరగడానికి తీసుకుంటున్న చర్యల గురించి సచివాలయ సెక్రటరీ ఇచ్చిన సమాచారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్నారు. ఇక 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. పోలవరం 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం. ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. వైసీపీ హయాంలో విధ్వంసమైన ఏపీని పునఃనిర్మాణం చేసే పనిలో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. గంజాయిపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కూడా గంజాయి అమ్మేవారని, గంజాయికి అలవాటు పడ్డ మహిళలు లేడీ డాన్లుగా మారారని మండిపడ్డారు. క్వాలిటీ లైఫ్ ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, మనం కూడా లైఫ్ స్టైల్స్ మార్చాలి. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంతమంది తాగి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది గంజాయికి బానిసలు అయిపోతూ ఉంటారు. మొన్న ఇటీవల కాలంలో చాలా చేశారు. గంజాయి వస్తే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దానివల్ల అందరికీ అలవాటు అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే చెప్పాను. కానీ ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఏపీలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటుంటారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో తాను పవన్ కళ్యాణ్ ఒకే విధంగా ఆలోచిస్తామని తెలిపారు. సూపర్ 6 హామీల్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్న చంద్రబాబు భవిష్యత్తులో అమరావతితో పాటు విశాఖ, తిరుపతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.